ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. అవునండి, చాలా ముందుగానే. అయితే దీపావళి పర్వదినం అనేది స్టాక్ మార్కెట్లో చాలా కీలకమైన ఈవెంట్. అవునండి. దీపావళి రాబోతోంది అంటే స్టాక్ మార్కెట్ వర్గాల్లో ఈ ముహూర్త ట్రేడింగ్ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారండి. అన్ని న్యూస్ ఛానల్స్, అందరూ అనలిస్టులు అందరూ కూడా చాలా స్పెషల్ గా ఒక స్పెషల్ ఈవెంట్ గా మాట్లాడుకుంటారండి. అయితే అసలు ఈ ముహూర్త ట్రేడింగ్ రోజు ఏ స్టాక్స్ కొనాలి, ఎటువంటి సెక్టార్స్ మనం తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరూ దానికి సంబంధించిన రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఆల్రెడీ గతంలో కూడా చాలా సార్లు మనం ముహూర్త ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో మార్కెట్, చాలా మంది కొత్త ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లోకి వచ్చారు. అటువంటి వాళ్ళ కోసం మరొకసారి ముహూర్త ట్రేడింగ్ ఇంపార్టెన్స్ గురించి, ముహూర్త ట్రేడింగ్ రోజు మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి మన ప్రేక్షకులకు చెప్పగలరు? షూర్ అండి. సో ముహూర్త్ ట్రేడింగ్ అంటే నాట్ ఓన్లీ ఇన్వెస్టర్స్ అండి, బ్రోకర్స్ కూడా చాలా వాళ్ళు దాన్ని చాలా ఆస్పీషియస్ గా తీసుకుంటూ ఉంటారు. సో చాలా మంది వాళ్ళు ఏంటంటే ఆ రోజు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినట్టుగా వాళ్ళు ఆ రోజు నుండి వాళ్ళు పరిగణనలో పెట్టుకొని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని కానీ కొత్తగా సెటిల్మెంట్ చేసుకోవటం కానీ స్టార్ట్ చేయటం కానీ అవన్నీ కూడా చాలా ఆస్పీషియస్ గా చేస్తూ ఉంటారండి. సో ఎంతో మంది ఇన్వెస్టర్స్, చాలా మంది అంటే చాలా మీరు అన్నట్టుగా ఒక డెకేడ్ నుంచి చేస్తున్న వాళ్ళు కానీ 4-5 years చేస్తున్న వాళ్ళకి ఈ పాటికే తెలిసిపోతుంది ఈ ముహూర్త ట్రేడింగ్ రోజు ఏం జరుగుతుంది, ఎందుకు కొనుక్కుంటున్నాం. సో ఇదేంటంటే లైక్ ఒక లక్ష్మీదేవిని ఇన్వైట్ చేస్తున్నట్టుగా, ఒక అసెట్ ని బై చేస్తున్నట్టుగానే కొనుక్కుంటారండి. దర్ ఈజ్ నథింగ్ డూ విత్ ఇంట్రాడేకి సంబంధించింది అయితే అస్సలు కాదు. సో ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఒక అసెట్ ని కొత్త ఈ రోజు కొనుక్కుంటే మనకి ప్రాస్పారిటీ, వెల్త్ క్రియేషన్ బాగా జరుగుతుంది. మనం ఎట్లయితే బంగారం కొని తెచ్చుకుంటామో అలానే మన స్టాక్స్ కానీ ఆ రోజు కొనుక్కున్నట్లయితే మన పోర్ట్ఫోలియో అంతా చాలా గ్రీన్ గా, చాలా పాజిటివ్ గా ఈ ఇయర్ అంతా కూడా ఉంటుంది అనేది ఒక బిగినింగ్ ఆఫ్ ఇయర్ లాగా వాళ్ళు కొన్ని స్టాక్స్ ని మన పోర్ట్ఫోలియోలో ఆ రోజు కానీ బై చేసినట్లయితే మొత్తం పోర్ట్ఫోలియో అంతా కూడా నెక్స్ట్ ఇయర్ అంతా కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్ని స్టాక్స్ అనేది కొనుక్కుంటారండి. అది ఎవరికి తోచినట్టుగా వాళ్ళ ఇన్కమ్ ని వాళ్ళ ఇంత బై చేయాలి అనేది, ఇంత అమౌంట్, సో 5,000 అవనియండి, 10,000, 20,000, సో ఎవరికి నచ్చినంత అమౌంట్ వాళ్ళు ముందుగానే వాళ్ళు అనుకుంటారు. బట్ ఏంటంటే దీనికి కొంచెం ప్రిపరేషన్ కావాలండి. ఎందుకంటే ముహూర్త్ ట్రేడింగ్ ఓన్లీ 1 hour ఉంటుంది, 1 hour సెషన్ ఉంటుంది. సో 1 hour సెషన్ లో మనమేమో దివాళీలో చాలా బిజీగా ఉంటాం. సో అందుకని టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది November 1st, 2024 లో అయితే మనకి November 1st ఇది ముహూర్త్ ట్రేడింగ్ డిఎస్సి వాళ్ళు ఎన్ఎస్సి డిక్లేర్ చేసింది. సో ప్రీ ఓపెన్ సెషన్ 5:45 నుంచి 6 PM వరకు ఒక 15 minutes ప్రీ ఓపెన్ సెషన్ ఉంటుంది. ఇక నార్మల్ ట్రేడింగ్ అయితే మనకి 6 PM నుంచి 7 PM ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో మన అందరం చాలా బిజీగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుని మన ఇంట్లో కూడా అంటే లక్ష్మీదేవిని కూడా మనం కూడా పూజ చేస్తాం కదా 6 to 7 PM లో. అందరూ చాలా లక్ష్మీదేవికి పూజ చేయడంలో, ఎందుకంటే మనందరికీ బాగా ఇష్టమైంది ధనలక్ష్మి మన ఇంటికి రావాలి అనేది, సో కోరుకుంటూ చాలా చాలా శ్రద్ధగా పూజ అనేది మనకి లక్ష్మీదేవికి దివాళీ రోజు వాళ్ళకి తగినంతగా పూజ చేస్తూ ఉంటారు. సో ఆ బిజీ టైంలో మీరు ఈ 1 hour టైం ని క్యాచ్ చేయడం అయితే చాలా కష్టం అండి. సో అందుకనే మనం ముందుగా ఒక కొంత అమౌంట్ అనేది మనం ఫిక్స్ అయిపోవాలి. ఎగ్జాంపుల్ మీరు ఒక 20,000 ఆ రోజు ఇన్వెస్ట్ చేయాలి అన్నది అనుకుంటే దాన్ని ఇమీడియట్ గా మన డిమాట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేయడము, తర్వాత మీ బ్రోకర్ కి, ఎందుకంటే అప్పుడు మీరు ల్యాప్టాప్ పెట్టుకొని మీరు అమౌంట్ షిఫ్ట్ చేసుకొని అప్పుడే అమౌంట్ లో చేసుకొని, లేకపోతే దాన్ని మళ్ళీ మీరు ఆ సాఫ్ట్వేర్ లో పెట్టుకొని, లేకపోతే ఆ మొబైల్లో మీరు యాడ్ చేసుకోవడము, ఈ స్టాక్స్ ఇవన్నీ మాకు ఇబ్బంది అనుకుంటే మనకి చాలా ముందుగానే చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ వచ్చేసాయండి. లేదు అంటే మీ బ్రోకర్ కి కాల్ చేసి మీరు చెప్పినట్లయితే వాళ్ళు కూడా మీకు ఆ టైంకి మీకు ఎగ్జిక్యూట్ చేసి పెడతారు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ లో అంతా ఓన్ గా చేసుకుంటున్నారండి, ఎందుకంటే ఎవరు డిమాట్ అకౌంట్ వాళ్ళు ఓపెన్ చేసేసుకొని ఓన్ గా మేనేజ్ చేస్తున్నారు కాబట్టి. సో కొంచెం ప్రిపరేషన్ అంటే ఏం లేదండి, అమౌంట్ ఫిక్స్ చేసుకోవడము, ఆ టైమింగ్స్ గుర్తు పెట్టుకోవడము, ఆ టైంకి మీరు
ఒక 15 minutes అయినా టైం స్పెండ్ చేసి ముందుగానే స్టాక్స్ ని లిస్ట్ చేసుకోవాలి. స్టాక్స్ అంటే ఏంటి, ఒక 5 స్టాక్స్ అయినాయి, ఒక 4 స్టాక్స్ కానీ మీకు ఏవైతే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తామండి, వీఆర్ నాట్ స్టేటింగ్. సో మీకు ఇష్టమైనవి మీరు ఏవైతే మీకు నచ్చుతాయో ఆ స్టాక్స్ అయితే మేము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాము. సో ఆ స్టాక్స్ మనం పెట్టుకొని ఒక్కొక్క స్టాక్స్ ఎన్ని షేర్ కొనాలి, ఎంత అమౌంట్ మీరు అనుకున్న 20,000 అమౌంట్ మీకు 4 స్టాక్స్ అంటే ఒక్కొక్క దాని మీద 5,000 5,000 పెట్టుకుంటే ఈ 5,000కి మనకి ఎన్ని షేర్స్ వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క షేర్ ప్రైస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు రిలయన్స్ ఒకలా ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకలా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క షేర్ ఒక్కొక్క స్టాక్ లో ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నారు, దాని మీద ఎంత అమౌంట్ ఎలకేట్ చేద్దాం అనుకుంటున్నారు, అవన్నీ నీట్ గా రాసేసుకోవాలండి. షేర్ ప్రైస్, క్వాంటిటీ, అమౌంట్ ఇలా మీరు రాసుకున్నారంటే మీకు అసలు టైం వేస్ట్ ఉండదండి. ఇంకా అప్పుడు కూర్చొని నేను ఎన్ని స్టాక్స్ కొనాలి, తర్వాత ఏ స్టాక్స్ కొనాలి, మీరు ఇవన్నీ చేసుకునేటప్పటికి ఆ 1 అవర్ ఇలా అంటే అయిపోతుంది. వాళ్ళు వీళ్ళు పిలుస్తూ ఉంటారు కదండి, ఏంటి ఈ టైంలో కూడా ఏంటి మొబైల్ పట్టుకున్నావు, ఈ టైంలో కూడా ఏంటి ల్యాప్టాప్ ముందు కూర్చున్నావు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో మీకు ఫ్యామిలీ ఈవెంట్ మిస్ అవ్వకుండా ఈ మాత్రం ప్రిపరేషన్తో కానీ మేము చెప్పినట్టుగా ఆ టైమింగ్ని గుర్తుపెట్టుకొని ముందుగానే ఒక పేపర్ మీద ఆ స్టాక్స్, ఆ నంబర్ ఆఫ్ క్వాంటిటీ, ఆ అమౌంట్ అంతా పెట్టేసుకున్నారంటే మీరు ఈజీగా జస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మీరు ఎగ్జిక్యూట్ చేసేసుకుంటే మీకు సరిపోతుందండి. సో ఇక్కడైతే మేము కొన్ని స్టాక్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే లైక్ టెలికాం నుంచి అయితే అంటే కొన్ని సెక్టార్ వైజ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఒక్కొక్క స్టాక్ మీరు పిక్ చేసుకోవచ్చు అండి. లైక్ టెలికాం నుంచి అయితే భారతీ ఎయిర్టెల్ మనం పిక్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ గురించి మీరు ఫైనాన్స్ రిలేటెడ్ ఏదైనా తీసుకోవాలంటే బజాజ్ ఫిన్సర్వ్ ని మీరు పెట్టుకోవచ్చు. తర్వాత రియాలిటీ గురించి, ఇన్ఫ్రా గురించి అనుకుంటే మీరు ఎల్ఎన్టీ కానీ లేకపోతే హడ్కో ఇలాంటి స్టాక్స్ ని మీరు తీసుకోవచ్చు. పవర్ స్టాక్స్ చాలా కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ స్టాక్స్ మీరు తీసుకోవచ్చు. ఇక లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రిలయన్స్ తీసుకోవచ్చు, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఇలా మనకి కొన్ని వాళ్ళ ఇష్టం ప్రకారం లైక్ కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ కావాలి, లేదు కొన్ని సెక్టార్ వైజ్ కావాలి, ఇలా అనుకునే వాళ్ళు మనం చెప్పినట్టుగా కొన్ని రిలయన్స్, ఎస్బీఐ, తర్వాత హడ్కో, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్ఎన్టీ, సన్టెక్ అండ్ రియాలిటీ, ఇలాంటి కొన్ని స్టాక్స్ మనం ఎగ్జాంపుల్స్ గా చెప్పామండి. సో వాళ్ళకి ఇష్టమైనవి ముందుగానే అంటే ఇది పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్స్ కూడా మీకు ముందుకి ఇలా మీరు స్టాక్స్ ని పెట్టుకోవడం యూజ్ అవుతుంది. సో మీరు ఏమి టైం వేస్ట్ చేయకుండా మనం చెప్పిన ఈ గైడ్ లైన్స్ తర్వాత డేట్ అండ్ టైం అనేది పెట్టుకోండి. ఎందుకంటే 1 hour మాత్రమే ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్ ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్. సో మొత్తానికైతే ముహూర్త ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు 4-5 రోజుల ముందు నుంచి, లేదంటే ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం వెంటనే అమౌంట్ ని బ్యాంక్ అకౌంట్ నుంచి డిమాట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లాస్ట్ మూమెంట్ లో ఇబ్బంది అయిపోతుంది, టెన్షన్ గా ఉంటుంది. సో ఏ కంపెనీస్ కి సంబంధించిన స్టాక్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని ముందు మీరు అంత టైం ఉండదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ వాళ్ళకి గాని ఇచ్చేసినట్లయితే మీ ఫ్యామిలీలో ఎవరైనా వాళ్ళు కూడా కొనుక్కుంటూ ఉంటారు కదా, మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ వాళ్ళకి గాని షేర్ చేసినట్లయితే వాళ్ళు మీ డిమాట్ అకౌంట్ లోకి ఈజీగా కొనేస్తారు. మీరు చాలా బిజీగా ఉన్నట్లయితే మీరు యాక్సెసిబిలిటీ నేను లేను అక్కడ, నేను నా ల్యాప్టాప్ దగ్గర లేను, నా మొబైల్ కి దగ్గరగా లేను అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి చెప్పేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ. ముహూర్త ట్రేడింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఆ రోజు సాయంకాలం చేయవలసిన విధి విధానాల గురించి అండ్ దివాళీ స్టాక్స్ గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ.